నమస్తే. యాంకర్ శ్యామల మళ్ళీ వెలుగులోకి వచ్చింది. తన ఐడెంటిటీ క్రైసిస్ కోల్పోతున్నాననే బాధతోనేమో తెలియదు, కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేనున్నాను అంటూ చూపించుకోవడానికి వచ్చింది. లేదా ఏమైనా ప్యాకేజ్ ఏమైనా ముట్టిందేమో తెలియదు, కానీ మళ్ళీ సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించి హవా రేపాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉందో లేదో తెలియదు, కానీ శ్యామల మళ్ళీ వెలుగులోకి వచ్చి ఏమేం మాట్లాడింది అనే దానిపై మనతో పాటు సూర్యదేవలత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, యాంకర్ శ్యామల మనం ఎప్పుడైతే ఎలక్షన్స్ కన్నా బిఫోర్ జరుగుతున్నటువంటి ఒక ప్రచారంలో భాగంగా ఆవిడ ఎన్నో రకాల మాటలు మాట్లాడింది. అసలు ఖచ్చితంగా ఈసారి పిఠాపురంలో వంగ గీత గెలవబోతుంది, పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు, ఖచ్చితంగా డిపాజిట్లు కూడా రావు, అది ఇది అని చెప్పి చాలా రకాల శబదాలు చేసింది. తర్వాత మళ్ళీ బయటకు వచ్చింది, నన్ను ఏదో థ్రెట్ ఉంది, అది ఇది అని చెప్పి మాట్లాడింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు ఒక పెళ్ళికి కూడా బిచ్చం వేయనటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు అని చెప్పి మాట్లాడుతుంది. నిజంగా ఎవరు బిచ్చం వేయడం లేదు ఏంటి? ఆవిడ మాట్లాడిన మాటల్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? అత్యుత్సాహం ఎక్కువైంది. కొత్తగా వచ్చిన పోస్ట్ కదా, దానికి ఏదో నేను న్యాయం చేసేస్తాను అని అనుకుంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ హెవీ కాంపిటీషన్ రోజా. సో ఇద్దరికి ఒకే పోస్టు. ఆవిడ సీనియర్, ఆవిడ కన్నా నేను బీట్ చేసి నేను ఇంకా ఏదో మాట్లాడేసేయాలి అనేదానికి సబ్జెక్టే తెలియకుండా అసలు జగన్మోహన్ రెడ్డి చేయనట్టు కూడా చేసేసారు అని చెప్పటం కానివ్వండి, ఆవిడకి స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరో కూడా చూసుకోవాలి. అసలు వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడటం అనేది ఇక్కడ ఎవరు కూడా ఇది చూస్తే ఏదో ఆవిడ సినిమాలో యాక్ట్ చేసినట్టు ఆ మాటలు కానివ్వండి, ఆ వ్యంగ్యంగా మాట్లాడటం ఇవన్నీ కూడా చూసాం మనం. అంటే ఖచ్చితంగా ఆవిడకి ఏ రకమైన రాజకీయ అవగాహన లేదు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఆయన రాజకీయ జీవితం తీసుకుంటే ఆవిడకి ఒక అవగాహన ఉన్న లీడర్ ఎవ్వరికైనా కూడా, ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పమంటే ఆయన రాజకీయ జీవితం ఆయన 10th క్లాస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చెప్పగలుగుతాం, ప్రతిదీ చెప్పగలుగుతాం. అలా ఆవిడకి చెప్పటం తెలియాలి, అది ఏమీ లేదు. అక్కడ ఏం జరిగింది, ఏదో మాట్లాడేసేయాలి, నేను 4 తిట్టితే అవతల నుంచి నాకేదో కాంప్లిమెంటరీ ఇస్తాను, నేను రోజా గారి కన్నా బాగా తిడుతున్నాను అనే పేరు తెచ్చుకోవాలనుకుంది, అత్యుత్సాహం చేసింది. దానిలో అక్కడ ఫ్లాప్గానే కనపడుతుంది. ఎందుకంటే ఆయన పిల్లికి బెచ్చం పట్టరు అని ఎవరినన్నది? చంద్రబాబు నాయుడు గారిని. అసలు ఆయన దగ్గర పనిచేసిన నాయకులకి తెలుస్తుంది ఆయన ఎంత ఫ్రీగా ఉంటారు, ఆయన ఎవరికి ఎంత సపోర్ట్ చేస్తారు, ఏం చేస్తారు అనేది ఈ గతం నుంచి ఆయనతో పనిచేసిన లీడర్స్కి అందరికీ తెలుసు. ఇంకొకటి ఆవిడ మాట్లాడింది 2 ఎకరాల పొలం అని. నారా చంద్రబాబు నాయుడు గారికి 2 ఎకరాల పొలం అని మాట్లాడుతున్నావు. సరే, ఆయన 45 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉన్నారు, 14 సంవత్సరాలు సీఎం చేశారు, ఆయన పెళ్లి చేసుకునేటప్పటికే మినిస్టర్గా ఉన్నాడు. ఇంకొకటి ఆయన చేసుకున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. అన్న నందమూరి తారక రామారావు గారి కూతుర్ని చేసుకున్నారు. ఆయన అప్పట్లోనే సమానంగా ఆస్తి హక్కు, మగపిల్లలతో ఈక్వల్గా ఆస్తి పంచిచ్చారు. అలాంటి ఆయన కూతుర్ని చేసుకున్నప్పుడు ఆస్తి ఎంత ఉండాలి? ఆయన ఏం సామాన్యమైన ఆర్టిస్ట్, నీలాంటి ఆర్టిస్ట్ అనుకున్నావా? నీలాగా ఆర్టిస్ట్ అనుకున్నావా? అడపదడప సినిమాల్లో కనపడి ఇది పెట్టుకొని ఇప్పుడు రావడానికి ఎన్టీఆర్ గారి కూతురు అంటే ఎంత ఆస్తి ఇచ్చారు. అలాంటి అప్పటి నుంచి హెరిటేజ్ బిజినెస్లే కానివ్వండి, వాళ్ళకున్న ఆస్తులు పెరగటమే కానివ్వండి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి క్రమంగా అవి. సో ఈరోజు ఆస్తులు పెరుగుతాయి కూడా క్రమంగా అవి. దాన్ని కూడా ఆ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతుందనంటే ఏం చేయాలో తెలియట్లేదు. అంటే ఇప్పుడు 3 పిల్లలది అన్నప్పుడు, హస్బెండ్ అండ్ వైఫ్ది అన్నప్పుడు ఆస్తి ఒక కుటుంబానికి సంబంధించింది అది. అంతేగాని ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అలాగే ఉందా? ఆవిడది ఒక ఆస్తి, వాళ్ళ ఆయనది ఒక ఆస్తి అన్నట్టు ఉన్నారా? కాంట్రాక్ట్ బేస్లో ఉంటున్నారా ఫ్యామిలీ ఏమైనా? అట్లాగే వేరే ఫ్యామిలీలో అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే ఉంటున్నాడా? అది కాదు కదా. సో ఎప్పటి నుంచో వాళ్ళకి డబ్బు ఉంది, ఇప్పుడు ఈ కొత్తగా వచ్చేది ఏమీ లేదు. సరే, ఏదో నువ్వు బురద జల్లాలని చల్లితే నీ అంత అమాయకులు ప్రజలైతే కాదు. ప్రజలకు ఒక నాలెడ్జ్ ఉంది, ఒక తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఎన్టీఆర్ గారు ఎవరు, ఆ ఫ్యామిలీ ఏంటి అనేది అందరికీ తెలుసు. నీలాంటి చెత్త రాజకీయం, కొత్తగా వచ్చిన కొత్త పిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు నువ్వు కొత్తగా వచ్చి రాజకీయాలకు ఏదో మాట్లాడితే జరిగేది ఏమీ లేదు ఇక్కడ. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు ఎలా వచ్చాయమ్మా, అది కూడా నువ్వు బ్యారేజ్ చేసుకో. రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయ్యే వరకు వాళ్ళ అప్పుల్లో ఉన్నారు. ఇంత షార్ట్ పీరియడ్లో ఇన్ని లక్షల కోట్లు సంపాదించే మార్గం కూడా చెప్తే ప్రజలందరూ కూడా చేస్తారు ఆ మార్గం ఏదో, అది కూడా నువ్వు చెప్పు. సరే, రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఎదిగాడు, కొన్ని వేల కోట్లకు అధిపతి అయ్యాడు. 43,000 కోట్లలో
అక్రమ ఆస్తులు కూడబెట్టడంలో అయ్యాడు. ఇప్పుడు నుంచి ఈ 5 ఏళ్లలో లక్షల కోట్లకి అయ్యింది. అది వేల కోట్లలో ఉన్నది ఇప్పుడు లక్షల కోట్లకి అయ్యింది. ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పు తెస్తే 2.5 లక్షలు నేను ప్రజలకు పంచాను అన్నాడు. 2.5 లక్షల కోట్లు నేను ప్రజలకు పంచాను అన్నాడు. మిగిలిన డబ్బులంతా ఆయన వెనకాల వేసుకున్నట్టే కదా. సో దానిలో నీకెంత పంచాడు? నువ్వు ఒక యాంకర్గా ఎదగలేదు, సక్సెస్ఫుల్ యాంకర్ కాదు, నువ్వు సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ కాదు, నీకు అడపాదడపా ఛాన్సులు తప్ప. మీ ఆయన పెద్ద సీరియల్లో కూడా హీరో క్యారెక్టర్ కాదు, సో విలన్ క్యారెక్టర్, అది కూడా అడపాదడప. ఇలాంటి మీకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి అంటే జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తే ఇచ్చాడు ఆయన. నీకు భజన చేయించుకోవటం చేస్తే ఇస్తున్న ఆస్తులు ఈరోజు నువ్వు ఇంత లగ్జరీ లైఫ్కి నువ్వు ఈ రోజున ఈ స్థాయిలో అందరూ కష్టపడితే ఆర్టిస్ట్గా వచ్చిన వాళ్ళు చాలామందిని మనం చూస్తున్నాం. నీకు ఏ కష్టము లేకుండా ఏమీ లేకుండా నువ్వు ఎలా ఇన్ని కోట్లు ఎలా సంపాదించావు? నువ్వేమో పుట్టుకతో నువ్వే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉన్నాయి కదా, మేము చాలా పేద కుటుంబం అని చెప్పావు. మీ ఆయన ఏం పెద్ద లక్షాధికారి, కోట్లున్న కోటీశ్వరుడు కాదు, సరేనా? ఆయన కూడా కేసుల్లో ఇరుక్కొని ఉన్నాడు ఇక్కడ తెలంగాణలో, సైట్లు ఆక్యుపైలు అవి ఇవి చేసి. అలాంటి కుటుంబం నీకు ఈరోజు ఈ స్థాయి నీకు ఎలా వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి వేసిన భిక్షను, లేదంటే నువ్వు ఏ రకంగా సంపాదించావు అది కూడా చెప్పచ్చు. అంటే నువ్వు ఎక్కడో ఒక చోట తప్పు చేయబట్టే సంపాదించినట్టువే కదా. ఈరోజు నీకు కొత్తగా వచ్చింది ఏం కాదు కదా, ఇది నువ్వు కొత్తగా మాట్లాడటం కాదు. నీకు గతంలో నుంచి కూడా ఏమీ లేని దానివి ఈరోజు నీకు ఇన్ని ఆస్తులు వచ్చాయి. అది నువ్వు కూడా ఒకటి క్లారిఫై ఇవ్వాలి. ఇంకోటి పిల్లికి బిచ్చం బెటర్ అని అన్నారు. పిల్లికి బిచ్చం పెట్టండి జగన్మోహన్ రెడ్డా, నారా చంద్రబాబు నాయుడు గారా? ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉండనివ్వండి లేకపోనివ్వండి, ఆయన ఎప్పుడు నిరంతరం ప్రజల్లోనే ఉంటారు. మనం ఉత్తరాఖండ్ దగ్గర చూస్తే అసలు అప్పుడు గవర్నమెంట్ లేరు, ఏ రాష్ట్రం వాళ్ళు అనేది లేదు. ఏ రాష్ట్రం అంటే ఆంధ్ర అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, అప్పటికే తెలంగాణ వాదం కూడా జరుగుతూనే ఉంది. అయినా కూడా హెలికాప్టర్లు పంపించి, డాక్టర్స్ని పంపించి, ఆ డాక్టర్స్ టీమును పంపించి అక్కడి నుంచి ప్రతి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అందరినీ తీసుకొచ్చారు సొంత ఖర్చులతో. ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది, ఎంతో మందికి విద్య, ఎంతో మందికి ఆరోగ్యం. ఇక్కడ ఎప్పుడు నిత్యం అన్నదానం ఎన్టీఆర్ ట్రస్ట్లో ఎప్పుడు నిత్యం అన్నదానం. ఇంకోటి బసవతారకం, ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టడం ఏంటి, వాటర్ ప్లాంట్లు పెట్టడం ఏంటి, స్కిల్ డెవలప్మెంట్ పెట్టడం ఏంటి, విద్య ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమంది చదువుకొని ఈరోజు ఈ ట్రస్ట్లో ఎంతమంది ఉన్నత స్థాయిలకు వెళ్ళారు. అయితే విజయవాడకు సంబంధించి చూస్తే జగన్ ₹1 కోటి ఇచ్చాడని చెప్పేసి అన్నారు, కానీ ఇప్పటిదాకా ₹1 కూడా ఎక్కడ కనిపించలేదు. కానీ అదే విజయవాడ ముంపుకి భువనేశ్వరమ్మ గారు దాదాపు 2 కోట్లు ఇచ్చారు, మరి అది కనిపించడం లేదా? శ్యామల కంటే ఏమంటారు? శ్యామల గారికి నేను అంటున్నా కదా, పేపర్ చదివే అలవాటు లేదు, అంటే సొంత మీడియా చూసుకుంటా దానిలో వచ్చేదే నువ్వు ఫాలో అమ్మని గైడ్ లైన్స్ ఉన్నట్టుంది ఆవిడకి, ఆ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నట్టుంది ఆవిడ. అందుకని ఆవిడకి అసలు ఏమీ అర్థం కావట్లా. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని అంటున్నారు. హుదూద్ తుఫాన్ అప్పుడు 50 లక్షలు ఇస్తానని మాట ఇచ్చాడు, 1 పైసా ఇవ్వలేదు. ఇప్పుడు ₹1 కోటి ఇస్తానన్నాడు, ఎక్కడా ఇవ్వలేదు. అచ్యుతాపురంలో 5 లక్షలు కట్టారు, ఒక్కొక్క అంటే స్వల్ప గాయాలు ఉన్న వాళ్ళకి ₹1,00,000 ఇచ్చారన్నారు, ఇక్కడ జరగలేదు అది. అంటే నువ్వు చిన్న పని చేస్తేనే అంత పబ్లిసిటీ ఇచ్చుకునే వాళ్ళు ఇన్ని లక్షలు కోట్లు దానం చేస్తే, వాటర్ బాటిల్స్ ఇచ్చారంట, ఆ పాల ప్యాకెట్లో ఇచ్చారంట, అన్ని లారీలన్నీ తీసుకొచ్చి ఈవిడ ఇంట్లో దింపి ఇక్కడ నుంచి ఈవిడ పార్సల్ చేసి పంపించింది. ఆవిడ చెప్పే విధానం చూస్తుంటే వాటర్ బాటిల్ ఇచ్చారంట, పాల ప్యాకెట్లు ఇచ్చారంట, బిస్కెట్లు ఇచ్చారంట, ఫుడ్ పంపించిన ఏం చేసింది? ఈవిడేదో చూసినట్టు, ఈవిడేదో తీసుకెళ్ళి ఇచ్చినట్టు, ఈవిడ వరదల్లో ఈవిడే ఈదినట్టు, అక్కడ వెళ్ళి అందరికీ ప్యాకెట్లు పంచినట్టు. ఎందుకు ఆ మాటలు మాట్లాడటం ఎందుకు? నీకు కొంచెం జ్ఞానం తెలుసుకో, కొంచెం విషయం అర్థం చేసుకో, అప్పుడు మాట్లాడితే వినటానికి అందరికీ బాగానే ఉంటుంది. నోటుకొచ్చినట్టు మాట్లాడటం, నోటుకొచ్చిన మాటలు మాట్లాడితే ఎవరు హర్షించరు. ఇప్పుడు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో అంటే పార్టీ బాబు గారు అహర్నిశలు పనిచేస్తున్నారు, ప్రజల కోసం డే అండ్ నైట్ పనిచేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఆయన లీడర్షిప్ని గుర్తించిన వాళ్ళు ఉన్నారు, గుర్తిస్తున్నారు కూడా, ఇంకా గుర్తించిన వాళ్ళు ఉన్నారు. కుటుంబం దగ్గర నుంచి నారా భువనేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్కి ₹1 కోటి ఇచ్చారు, తెలంగాణకి ఇచ్చారు. సో అది ఓపెన్గా జరిగింది. నీలాగా కాదే, ఇచ్చారని పేపర్కి మీ పేపర్లో మీరు రాసుకుంటే సరిపోతుందా? బయట కనపడాలి కదా, నువ్వు ఎవరికి ఇచ్చావు, నువ్వు ఏం పంచావు,
ఎవరి దగ్గర నుంచి నువ్వు పంచినప్పుడు వీడియోలో ఫోటోలో ఏదో ఒకటి ఉంటాయి కదా, అవి పబ్లిష్ చేశారా? పిల్లికి బిచ్చం పెట్టింది ఎవరమ్మా? కొంచెం చూసుకొని నేర్చుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. అయితే అదిగాక తను చెప్పడంలో ఏంటంటే జగన్ గారు ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతో మందికి మార్గదర్శకాలు చూపించారని చెప్పేసి అంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరికి చేయలేదని చెప్పి మాట్లాడుతుంది. కానీ ఎప్పుడైతే 53 రోజులు ఏదైతే రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో వచ్చినటువంటి ఒక ఆ జన వరద ఏదైతే ఉందో దాన్ని అందరూ చూశారు. అక్కడి నుంచే కదా స్పందించి పూర్తి పలు దేశాలలో నుంచి కూడా చాలామంది చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపడం జరిగింది. ఇంతమంది ఎవరైతే ఉన్నారో ఐటీ ఉద్యోగస్తులు కావచ్చు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కావచ్చు, దానికి బీజం వేసింది చంద్రబాబు నాయుడు గారు, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు సైబరాబాద్ కూడా ఆయనకు సంబంధించిన సంగతి తెలుసు. అయితే ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత అసలు శ్యామల ఏ స్క్రిప్ట్ మాట్లాడింది, అసలుకి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇవ్వలేదు, జగనే అందరికీ ఇచ్చాడు, అక్కడ ఉన్నటువంటి ఒక ఓదార్పు యాత్రలో చాలామంది యువతకు ఒక మార్గదర్శనం చూపించాడంటే దీన్ని ఎలా తీసుకోవాలంటారు? అదే ఇప్పుడు చూసాం మనం 2 రోజులుగా మనం చూస్తున్నాం, ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకి వెళ్తున్నారు కదా, అది ఆయన చూపెట్టిన మార్గదర్శనం. ఆయన చూపెట్టేది ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్న వాళ్ళందరూ మీరెందుకు బయట ఉద్యోగాలు చేసుకొని మీరు ఒక గౌరవప్రదంగా ఎందుకుంటారు, మీరు జైలుకి వెళ్ళండి, జైల్లో ఉంటే అంటే అలాంటి డైరెక్షన్లు ఇచ్చి అలాంటి ప్లేసుల్లో కూర్చోబెడతారు. అది ఆయన ఇచ్చే డైరెక్షన్. నారా చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏంటి, యువతకి అవకాశాలు ఉండాలి, ఉద్యోగాలు చేయాలి, వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఉద్దేశంతో గత 14 ఏళ్ళు చేసిన వర్క్ మనకు మొన్న కనపడ్డది. బాబు గారు అరెస్ట్ అయినప్పుడు 53 రోజులు అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్లో కనపడ్డది. అండ్ అది నాట్ ఓన్లీ తెలంగాణ ఒకటే కాదు కదా, అన్ని చోట్ల అంటే అమెరికాలో వెళ్ళారు బాబు గారి దయతోనే అన్నట్టు మాట్లాడారు. అంటే ఆయన పెట్టిన స్కిల్ డెవలప్మెంట్లో మేము నేర్చుకోబట్టి మేము వెళ్ళామని అన్నారు. బెంగళూరులో జరిగాయి, చెన్నైలో జరిగాయి, దేశం మొత్తం 70 దేశాల్లో జరిగిందంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ నాయకుడికి ఇంత మద్దతు అనేది రాలేదు. అలాంటి లీడర్ని పట్టుకొని నువ్వెంత, నీ రాజకీయ జీవితం ఎంత, నువ్వెంత, నీ స్థాయి ఎంత, నువ్వు మాట్లాడే అంత దానివా? నువ్వు మనం ఎవరిని గురించి మాట్లాడుతున్నాం అనేది కొంచెం తెలుసుకొని మాట్లాడితే కొంచెం పద్ధతిగా ఉంటుంది. సబ్జెక్టే లేని, అవగాహన లేని నీ స్థాయిని బట్టి నువ్వు మాట్లాడినావు అనుకో, దానికి అర్థమే ఉండదమ్మా. నువ్వు రాజకీయాల్లో ఉండాలి అనుకుంటే కొంచెం పద్ధతిగా మాట్లాడితే రేపొద్దున నీకు భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే రోజా గారి లాగా అదే పార్టీకి ఐఎస్ఎస్ స్టాంప్ మార్క్ వేసుకున్నట్టు అక్కడే అతుక్కుపోతావు. ఎందుకంటే నోరు వాగి ఆమెకు వేరే ఏ పార్టీలో ప్లేస్ లేదు. రేపు భవిష్యత్తులో నీ పరిస్థితి కూడా అంతే. సో చూద్దాం మనం, ఖచ్చితంగా మీరు అన్నట్టు శ్యామల గారు గుర్తించాలి. స్క్రిప్ట్ చదివే ముందు పక్కన ఏం జరుగుతుంది అనేది వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని అయితే కోరుకుందాం. నమస్తే.